ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు కూడా మన జీవన ప్రయాణంలో మనకు మార్గదర్శకంగా ఉండే దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ఈ వాక్యం మీ నిర్ణయాలకు దారి చూపుగాక, మీ అడుగులను ప్రభువు నడిపించుగాక. ఈ రోజు దేవుని వాక్యం సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 5 నుంచి 6వ వచనంలో, నీ హృదయం అంతటితో యెహోవాను నమ్ముము, నీ స్వబుద్ధిపై ఆధారపడకుము, నీ మార్గములన్నింటిలో ఆయనను గుర్తుంచుకును, ఆయన నీ మార్గములను సరళపరచును. వాక్య వివరణ. ప్రియులారా, మనం చాలాసార్లు మన బుద్ధి, మన ఆలోచనలపై ఆధారపడతాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, పూర్తిగా ప్రభువుని నమ్ము, నీ బుద్ధిపై ఆధారపడవద్దు, ప్రతి మార్గంలో ఆయనను గుర్తుంచుకో. మనం ప్రభువుని నమ్మినప్పుడు మన మార్గాలు స్పష్టమవుతాయి. మనం అర్థం చేసుకోలేని చోట దేవుడు దారి చూపిస్తాడు. ఈ రోజు మీరు తీసుకున్న ప్రతి నిర్ణయంలో ప్రభువును మొదట ఉంచండి. చిన్న ప్రార్థన. ప్రభువా, మా హృదయం అంతట్లో నిన్ను నమ్మే కృప మాకివ్వండి. మా ఆలోచనల కన్నా నీ చిత్తాన్ని మేము కోరుకుంటున్నాం. మా మార్గం అన్నింటినీ నీవే సరళం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం, ఆమేన్. ఈ వాక్యం మీకు ఆశీర్వాదం అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.